దేవుడు నిన్ను నన్ను ఎంత ఇష్టంతో కోరి ఏరి చనిపోయి కొనుక్కున్నాడు. ఉచితంగా వచ్చింది కూడా దానికి విలువ లేదా? నువ్వు వెల పెట్టలేవు, అది నీ వల్ల కాదు. ఇప్పుడు మనల్ని అందరూ ఎందుకు ఇష్టపడరండి? ఎందుకు ఇష్టం? చూడు, అవతల వ్యక్తికి నువ్వు నచ్చినట్టు ఉండవు. నువ్వు అవతల వ్యక్తికి నచ్చినట్టు ఎందుకు ఉండాలి? నాకు తెలియకూడదు. హల్లెలూయా. ఎందుకు ఉండాలి? హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు ఉండాలి? నువ్వు నేను ఆయనకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా ఆయన గుణాలు నీలో ఉంటే కనుక ఆ గుణాలను చూసి, ఆ క్రియలను చూసి దేవుడు తన సన్నిధిని వారికి అందించగలుగుతాడు. యేసు ప్రభు చెప్పింది అదే, మీ సత్క్రియలు ఒక వెలుగులాగా ప్రకాశింపనివ్వడి. అంటే ముందు ప్రపంచాన్ని ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడిన దేవుడు, అభిమానించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవుడు కొంతమంది మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఏమో నమ్మకం? నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు జీవిస్తుంది, నా పరలోక రాజ్యంలో నా కుడి ప్రక్కన ఉండి నాతో పాటు ఏలుతాడు, ఏలుతుంది. ఆ నమ్మకంతోనే కదా